హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక చిన్న టిప్ నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. జనరల్గా అందరం ఎప్పుడు కూడా పప్పు వండుతూనే ఉంటాం కుక్కర్లో. ఆ చిన్న కుక్కర్ అయినా పెద్ద కుక్కర్ అయినా ఎంత క్వాంటిటీ అయినా. ఈరోజు నేను కుక్కర్లో అసలు పప్పు అనేది పొంగకుండా వండడానికి ఎలాగా అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మీరు వీడియోలో చూసినట్టుగా ముందు మీరు ప్రెషర్ కుక్కర్ మూత అనేది మీరు పెట్టకండి. ముందు విడిగా పప్పుని కడిగి పొంగొచ్చిన తర్వాత మీరు వేయాలనుకున్న వెజిటబుల్సా లేకపోతే ఆకుకూరలా ఏమని వేసి అప్పుడు మూత పెట్టండి. సో అప్పుడు ఏంటంటే కనుక మీకు పొంగకుండా ఉండడానికి ఇది ఒక మంచి టిప్పు. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హాస్టల్లో ఉండే పిల్లలు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ సో ఏంటంటే జనరల్గా ఎక్కువ నీళ్లు పోస్తూ ఉంటారు, తెలియదనమాట. సో వాళ్ళ కోసం ఏంటంటే నేను చెప్పాలనుకుంది పప్పు మునగార నీళ్లు పోయండి. ఆ తర్వాత మీరు వేయాలనుకున్న ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టండి. సో ఇలా చేస్తే పప్పు అనేది బయటికి పొంగకుండా వస్తుంది. మీరు చేసిన తర్వాత సక్సెస్ అయ్యారా లేదా అని కింద నాకు కామెంట్లో మీరు చెప్పాలి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే వచ్చే బెల్ నోటిఫికేషన్స్ కూడా మీరు క్లిక్ చేయండి. సో నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. వీడియో బాగుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక్కడ నా 3 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. సింపుల్ అనమాట. పప్పు మెత్తగా మీగడలా ఉడికిపోవాలనుకున్న వాళ్ళు 3 విజిల్స్కి పెట్టుకోండి. కొంచెం బద్దలుగా పప్పుగానే ఉండాలనుకున్న వాళ్ళు 2 విజిల్స్కి కట్టేయండి. 2 విజిల్స్ తర్వాత కొంచెం సేపటికి కట్టేయండి. సో మీరు వెంటనే మూత తీయొద్దు. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత తీయండి, ఎందుకంటే లోపల ఆవిరి అనేది ఉంటుంది కాబట్టి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ టమాటా పప్పులో ఇంకా చాలామంది చాలా రకాలు వేస్తూ ఉంటారు. కొంతమంది ఆకుకూరలు కూడా కలిపేసుకోవచ్చు, లేకపోతే పల్లీలు, లేకపోతే అంటే కొంచెం టేస్ట్ కోసం అక్కడక్కడ తగలడానికని. అలాగే ఆనియన్ కూడా వేస్తూ ఉంటారు. సో నేను మా ఇంట్లో జనరల్గా అవి వేస్తే ఇద్దరు తినరు పిల్లలు, అందుకే నేను అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను పప్పుని చూపించాలనుకోవట్లేదు, టిప్పుని చూపించాలనుకున్నాను. మీరు ఏదైనా సరే పెట్టండి, బట్ ఇలా పెట్టి వండితే కనుక మీకు పొంగకుండా వస్తుంది అని నేను మీకు షేర్ చేయాలనుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా మెత్తగా మీగడలాగా ఉడిగిపోయింది ఇక్కడ. సో చంటి పిల్లలు ఉంటారు కదా, 1 ఇయర్ బేబీస్, వాళ్ళకు కూడా పప్పు పెట్టాలనుకున్నప్పుడు నెయ్యి వేసి కలిపి తినిపించేటప్పుడు బద్దల్లా లేకుండా సో ఇలా అనమాట. అండ్ నేను పప్పును ముందే కడిగి నానపెట్టలేదు ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. అది నేను డైరెక్ట్గా పెట్టేశాను. మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. బాయ్.